హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. మనమందరం 2025 నుంచి 2026లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ 2026లో మీ అందరి విషెస్ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి న్యూ ఇయర్ రోజు పెట్టకుండా ఇప్పుడు పెడుతుంది అనుకుంటున్నారా? దానికి ఒక రీజన్ ఉంది. అసలు ఏం జరిగిందో, ఎందుకు పెట్టలేకపోయానో నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోలో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నైట్ ఎలా జరిగినాయో చూపిస్తాను. ఈసారి సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. తెలిసిందే కదా, న్యూ ఇయర్ అంటే మనం ఇంటి ముందు రంగోలీ ముగ్గులు అయితే వేసుకుంటాము. అలాగే మేము కూడా రంగోలీ ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము. కానీ చాలా టైం అయితే పట్టింది మాకు రంగోలీ వేయటానికి. కానీ మా అమ్మకి ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం. చాలా ఓపిక్గా వేసిద్ది, ఎంత పెద్ద ముగ్గులైనా సరే. మీ అందరికీ తెలిసిందే కదా, మా డాడీ స్వామి మాల వేసుకున్నారు. కేక్ అయితే తినకూడదు కదా, మీరు అనుకోవచ్చు ఎగ్లెస్ కేక్ ఉండేది కదా తినొచ్చు అని చెప్పి. బయట వాళ్ళు చేస్తారు కదా, తినకూడదు. అందుకని చెప్పి నేనైతే రవ్వ కేసరి స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను కేక్ లాగా. దానిపైన పుచ్చ ఇత్తనాలు, గుమ్మడి ఇత్తనాలతో 2026 అని చెప్పి డెకరేషన్ అయితే చేశాను. మీకు ఎవరికైనా ఈ రెసిపీ ఎలా చేశాను కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా దాన్నే కట్ చేసి మేమైతే కేక్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరు ముగ్గులు చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా అంతే, నైట్ అయితే ఇంతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.